మీరందరూ శ్రీమంతులేనా? శ్రీమంతులేనా అంటే మన వాడుక భాషలో ఏంటి? మీరందరూ ఆస్తి పాస్తులు ఐశ్వర్యం ఉన్నవారేనా? ఉన్నవారు. ఉమ్. ఏది మీ ఆస్తులు ఏమేమి ఉన్నాయో చెప్పండి. అదే కదా, బెంగళూరు వాళ్ళని అడిగాను అనుకో, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు? 1 కోటి రూపాయలు నగదు ఉంది, కారు ఉంది, ఒక బంగ్లా ఉంది, ఒక సైట్ ఉంది, ఇంకా ఇంకా చెప్పరు. అప్పుడు నేను చెప్తాను వాళ్ళకి, ఇక్కడ ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేరులే చెప్పండి అంట. అప్పుడు ధైర్యంగా చెప్తారు మిగతా అన్నీ. అవునా? ఏదైనా ఒక నిమిషంలో వాళ్ళు ముగిస్తారు. అదే కనుక ఇక్కడ పల్లెటూరులో ఉన్న రైతులను అడిగితే, ఏమున్నాయండి మీకు, మీ ఆస్తి గురించి చెప్పండి అంటే, ఒక ఇల్లు ఉంది, ఒక 2 ఎకరాల పొలం ఉంది, ఒక ట్రాక్టర్ ఉంది, ఒక మోటార్ సైకిల్ ఉంది, 2 ఆవులు, 6 మేకలు, 10 కోళ్ళు. ఇవన్నీ ఎవరు చెబుతారు? మన పల్లెటూరులో మన రైతులు చెప్తారు ఇలా. ఇదే ప్రశ్న మనం ఏ అంబానీనో ఆదానీనో అడిగామంటే వాళ్ళు 1,00,000 కోట్లు ఉన్నాయంటారు. అప్పుడు వాళ్ళని మా ఊర్లో వాళ్ళు, ఇక్కడ పల్లెటూరులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అంటే, అసలు 1,00,000 కోట్లు అంటే ఏంటో తెలియదు కదా మనకి. 1,00,000 కోట ఏంటిది అనుకుంటాం. మేము అందరం చెప్పాంగా అలా చెప్పబోయా అంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళకేం భయం ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే కదా. అప్పుడు ఆయన చెప్పటం మొదలెట్టాడు. గంట అయినా అవ్వదు. అప్పుడు మనం అనవసరంగా ఈయన అడిగామని అనుకుని, ఇక చాలండి ఇంకా ఎక్కువ చెప్పొద్దులే అన్నాం. దేని గురించి చెబుతున్నారు ఆయన? ఆస్తుల గురించి. ఆస్తి, సంపద, సంపద గురించి చెబుతున్నారు ఆయన. ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? మేమేదో దూరం నుంచి ఏదో సత్సంగం విందామని వస్తే మీరేంటండి ఆస్తి పాస్తుల గురించి మాట్లాడుతున్నారు? అన్నీ అడిగి ఏమన్నా ఆశ్రమంలో ఏమన్నా కట్టడానికి డొనేషన్ అడుగుతారేంటి అనుకుంటున్నారు ఎవరన్నా? ఏం కంగారు పడమాకండి, అలాంటి ఉద్దేశం ఏం లేదు. మరి ఎందుకని దీని గురించి వాళ్ళ విషయం? మొన్న మా ఆశ్రమానికి ఒక సజ్జనుడు ఇచ్చేశాడు ఒక 2 వారాల క్రితం. నారాయణరావు గారు వచ్చింది ఇక్కడ దక్షిణ భారతంలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం నుంచి వచ్చారు. వచ్చి ఆయన యొక్క జీవితం గురించి వర్ణించారు. ఆయన ఒక చిన్న రైతు, దాంతోపాటు ఉద్యోగం చేసుకుంటూ ఆయనకు సంపాదించాల్సిన సంపాదించి, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి, బాధ్యతలన్నీ సక్రమంగా అన్నీ నెరవేర్చి, ఆస్తులు ఉన్నాయన్నీ వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులన్నిటినీ వాటిని వారి పేరు మీద రాసి, తర్వాత ఆయనకి ఒక సత్ ఉద్దేశం వచ్చింది. ఏమిటది? అవును, మనం ఇవన్నీ చేసాం, కానీ ఇంతేనా? ఈ జీవితంలో ఇంకేమైనా ఉందా? ఎందుకు వచ్చింది అలా? ఆయన ఉద్యోగం ఎలాంటి ఉద్యోగం? ఆయన ఉద్యోగం చేస్తూ వేరే వారికి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఆయనకి ఎంతవరకు సహాయం చేయగలరో అది చేస్తూ నిష్కామమైన భక్తితో ఆయన జీవించారు. కాబట్టి ఆయనకి అసలు ఈ భగవంతుడు అంటే ఎవరు, ఆయన నిజస్వరూపం ఏంటి, అది తెలుసుకుందామని అనిపించి ఆయన పుణ్యక్షేత్రంలో ఉంటూ ఆయనకి తెలిసిన సాధనలన్నీ ఆయన సక్రమంగా సాధన చేశారు.
తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ దొరుకుతున్నాయి కదా, అలాగే మన శ్రేయవాణి సత్సంగ్ ఛానల్లో ఉన్న సత్సంగ్లు అన్నీ విన్నారంట ఆయన. అన్నీ విని దాని గురించి మాకు ఇంకా నన్ను అర్థం చేసుకుని ఇంకా ఏమైనా సులువుగా ముందుకెళ్ళే మార్గం ఉందా అని అడగడానికి వచ్చారు ఆయన. ఆయన్ని నేను శ్రీమంతుడు అన్నా. శ్రీమంతుడు అంటే ఉందా ఆయన దగ్గర ధనం? మామూలుగా చెప్పుకోదగ్గ మన భాషలో ఏమీ లేదు. అయినా ఆయన శ్రీమంతుడు ఎలా అవుతాడు కదా? ఏంటి ఇది మన విషయం ఇవాళ. శ్రీమంతుడు అంటే ఏంటి అసలు? శ్రీ ఐశ్వర్యం, ఐశ్వర్యం కలిగిన వారు అంటే శ్రీ అంటే దాని అర్థం ఏంటి? కేవలం మనం అనుకునే ఐశ్వర్యమే కాదు, సత్ మనస్సు, సత్ ప్రవృత్తి, పరిపూర్ణమైన శ్రేయస్సు కలిగి ఉండటం శ్రీ అంటే. ఇవన్నీ కలిగితేనే శ్రీమంతుడు. అర్థమైందా? ఈ పరిపూర్ణమైన శ్రేయస్సు ఏంటి? ఏంటి ఇదంతా సంపద? అసలు ఈ సంపద అంటే ఏంటి? సంపద అనేది చాలా రకాలుంది, మనం అనుకునేదే కాదు. ఎన్ని రకాలుంది సంపద? ఒక 6 రకాలు అనుకుందాం. ఏంటి? మొదటిది మనం అనుకునే ధనం, ఆస్తి, ఇవన్నీ. అంతేనా? దాంతోనే సరిపోతుందా? మాకు ఉందండి బాగానే, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇంకా ధనం ఉంది, ఎంతో సంపాదించాం. కానీ ఇది మాత్రమే సరిపోతుందా? ఏమన్నా ఒక ప్రకృతి వైపరీత్యం వచ్చిందంటే వీటితో ఏం పని ఉండదు. అప్పుడు కావాల్సిందేంటి? విద్య. విద్య అనేది ఇంకొక ధనం. విద్య అంటే ఏంటి? ఇక్కడ కాలేజ్ డిగ్రీలు కాదు. కాలేజ్ డిగ్రీల వల్ల ఎంతవరకు సంపాదిస్తాం? చాలామంది కాలేజ్ డిగ్రీలు ఉండి కూడా ధనం లేకుండా కష్టాలు పడుతున్నారు. మరి ఇక్కడ ఏంటి? ధనం అది ఏమీ లేకుండా ఏమీ చేయలేరు వాళ్ళు. ఇక్కడ విద్య అంటే ఏంటి? బుద్ధి. బుద్ధి ఉంటే ఎలాగైనా అంటే ఏదో ఒకటి చేస్తాను కాదు, సంపాదించాల్సిన విధంలో సంపాదించడానికి వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి. కాబట్టి విద్య కూడా ఒక ధనం. సో ఇంతేనా ధనం? సంపద. ఇది కూడా ఒక సంపద. సంపద ఇంకేమన్నా సంపదలు ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. ఏంటి? సంతానం కదా. ఇవన్నీ ఉన్నాయి. విద్య ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. సంతానం లేకపోతే జీవితం ఎంత నీరసంగా ఉంటుంది కదా. అవును, నిజంగా సంతానం కూడా ఒక సంపద అనే సంశయం రావచ్చు. అది మన సంస్కారంలో, మన సంప్రదాయంలో ఉన్నదే. అది ఏంటి? సంతానం ఒక సంపద అని. ఎందుకని సంతానాన్ని సంపద అంటున్నారు? ఇప్పుడు ఈ పిల్లలు వాళ్ళు ఒక మంచి సంస్కారవంతులు అనుకోండి, యోగ్యమైన సంతానం అయితే వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి ఉంటుందా? ఉంటుందా లేదా? మీరు స్పష్టంగా తెలుసుకోవాలంటే యోగ్యమైన సంతానం లేని వారి తల్లిదండ్రులను అడగండి, అప్పుడు చెప్తారు. అంటే వాళ్ళ వల్ల ఎంత దుఃఖం అనేది. అసలు వీళ్ళు ఎందుకు పుట్టారా అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అది కొంచెం ఉంది. కాబట్టి యోగ్యమైన సంతానం కలిగి ఉంటే మనకి మనశ్శాంతి అనేది ఉంటుంది. అంతేకాదు, వృద్ధాప్యం మీ యొక్క బాగోగులు చూసుకుంటానికి ఉండాలి కదా.
అందరూ అందరూ అవరు కదా. ఇట్లాంటి ఒక సత్ప్రవృత్తి ఉన్న సంతానం అయితే చూసుకుంటారు, మీ మంచి చెడ్డలు చూసుకుంటారు. అంతేకాదు, వీరు వీళ్ళ కుటుంబంతోనే కాదు, దేశం గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. దేశానికి ఏది మంచి చేయాలి అని ఆలోచిస్తారు. ఎవరు? ఎలాంటి సంతానం? సత్సంతానం అయితే. అలాంటి వాళ్ళు ఉంటే మీకు సమాజంలో ఒక గౌరవం ఉంటుందా? దేశం కోసం ఆలోచించి వేరే దేశం కోసం ప్రవర్తిస్తున్నారు అంటే వారి సమాజంలో ఉంటే ఆ సమాజం వారి తల్లిదండ్రులను కూడా గౌరవిస్తుంది. చూడండి, ఇదంతా దేనివల్ల కలుగుతుంది మనకి? సంతానం వల్ల. ఎలాంటి సంతానం? సత్సంతానం, సత్ప్రవృత్తి ఉన్న సంతానం. సంతానం కూడా కాబట్టి ఒక సంపద. అంతేనా? ఇంకా ఉన్నాయి ఆ సంపదలు. ఉన్నాయి. సోషల్ రిలేషనల్ వెల్త్ అంటే బంధుత్వ సంపద, సామాజిక సంపద. ఇదేంటి? మన బంధుమిత్రులు, మిత్రులు. అవునా? బంధువులనే కాదు, మిత్రులు. మనకి ఏ బంధుత్వం లేని వాళ్ళు కూడా కొంతమంది మన జీవితంలో అడుగు పెడతారు, మన కష్ట సుఖాలు పంచుకుంటారు. ఇప్పుడు మీకు అర్ధరాత్రి 12ంటికి 1 గంటకో మీకు ఒక అవసరం అయింది. అప్పుడు మీరు పిలిస్తే ఒక మనిషి ఉన్నాడంటే వాడనమాట మీకు బంధువు. అవునా? కాబట్టి వాళ్ళు కూడా ఒక సంపద. పిలిస్తే ఒక మనిషి ఉండాలి కదా, మన కష్ట సుఖాలను పంచుకునేవారు. అలాంటి ఒక మిత్రులు అది కూడా ఉంటే అది ఒక ఉత్తమమైన సంపద. అది ఎన్నైనా 5 ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం అంటే వృద్ధాప్యంలో దాని గురించి కాదు అనేది, అదే అనేది సహజం. అది వృద్ధాప్యంలో మనిషి అంటే ఒక జబ్బు ఉంటుంది కదా, అది సృష్టిలో ఒక భాగం. దానికి కావాల్సిన మందు మాకు వేసుకుని ముందుకెళ్ళాలి. అలా కాదు ఒక 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి ఏదో ఒక జబ్బులతో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా. ఒక ఆరోగ్యం లేకపోతే మనకి ఎన్నున్నా ఏమీ ఉపయోగం లేదు. అందుకనే ఏమంటాం మనం, ఆరోగ్యమే మహాభాగ్యం. మరి 5 ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంతేనా సంపద అంటే? ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 6వది సమయం. సమయం సమయం సద్వినియోగం చేసుకుంటే ఆ సమయం కూడా ఒక సంపద. మనకి అయిపోయిన సమయం వెనక్కి తిరిగి వస్తుందా? రాదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే, అందరికీ ఉన్నది ఏంటంటే సమయం. ఆ సమయం సద్వినియోగం చేసుకుంటే అప్పుడు ఆ సమయమే సంపద అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఇవన్నీ లేవు అంటే సమయం ఉందా నీకు అని అడుగుతారు. ఉంది, అదొకటి ఉంది. సద్వినియోగం చేయి, అన్నీ వస్తాయి అంటున్నాను. అవునా? సమయం కూడా ఒక సంపద, పెద్ద సంపద. సరే, ఇప్పుడు సమయం సద్వినియోగం చేయమన్నది. అవును, ఇప్పుడు దేని మీద సద్వినియోగం చేయాలి? మీరేమో ఆపకుండా ఒక 5 చెప్పారు. దీంట్లో ఎక్కడ మనం సమయం పెడితే అన్నిటికన్నా ఉత్తమం అనే ఒక సంశయం రావచ్చు. దానికి సమాధానం మనం ఎవరిని అడుగుదాం? చాణక్యుడిని అడుగుదాం. చాణక్య నీతి శాస్త్రం, ఇది సుభాషితాల్లో కూడా ఉంది. మీరేమంటున్నారు? పరదేశు అంటే విదేశం, విదేశేషు ధనం విద్యా, వ్యసనేషు ధనం మతి.
వ్యసనేషు ధనం మతి. ఫస్ట్ చెప్పిందేంటి? విదేశేషు ధనం విద్య, వ్యసనేషు ధనం మతి, పరలోకం ధనం ధర్మం, శీలం సర్వదా వై ధనం. ఏంటి దీని అర్థం? ఇప్పుడు మనకి ఎంతన్నా ధనం ఉండేవండి, ఇక్కడ ఏదన్నా ఒక కష్టకాలం వచ్చి ఇక్కడ మనం ధనం ఎందుకు పనికి రాకుండా అయిందనుకోండి, ఏదో మహాయుద్ధం వచ్చి ఇక్కడంతా అస్తవ్యస్తం అయిపోయింది, ఇక శాంతంగా ఉన్న ఏదో ఒక దేశానికి బయలుదేరదామని అందరం ఒక ఓడెక్కి పోయాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది పనిచేస్తుంది? ఇక్కడ నాకు మా ఊళ్ళో ఇన్ని ఎకరాలు ఉన్నాయి ఇది అని చెబితే వాళ్ళు ఏమంటారు? నోరు మూసి కూర్చో అంటారు. అవునా? వాళ్ళు ఏం చూస్తారు? విద్య ఉందా అని అడుగుతారు. విద్య ఉంటే అక్కడికి వెళ్ళి కూడా అదే విద్య ద్వారా మళ్ళీ బతకొచ్చు. సరే, వ్యసనేషు ధనం మతి. వ్యసనం అంటే ఏంటి? ఇక్కడ ఈ సందర్భంగా కష్టాలు, అడ్వర్సిటీస్. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అమెరికాకి ప్రయాణించారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ చదువు ప్రకారం ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని జీవిస్తున్నారు. కానీ అక్కడ ఒక తల సరిగ్గా లేనివాడు ఒకడు అధ్యక్షుడు అయ్యాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు? వాడు అన్నీ అస్తవ్యస్తం చేసేస్తాడు. అప్పుడు మన వాళ్ళు ఏమవుతారు? వెళ్ళిన వాళ్ళందరూ కదా. మతి అంటే బుద్ధి ఉంటే ఎలాగోలా వాడేసిన యుక్తికి పై యుక్తి వేసి వీళ్ళు అక్కడ జీవించే సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి. అవునా? ఉంటుందా ఉండదా? సరే, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సమయం అయిపోయింది, అంతే కదా. ఎవరికన్నా ఇక్కడ జీవించినంతకాలం జీవిస్తాం. సమయం అయితే ఏం చేస్తాం? శాంతిస్తాం. శాంతి అంటే ఇక్కడ ఇంకా అల్లరి ఆపుతాం. ఆపి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సుఖంగా ఉండాలని అడిగితే వాళ్ళు అడుగుతారు, ఓకే నీకు సుఖం మేము ఇస్తాం, కానీ నువ్వేం చదివావు? నీకు ఎంతమంది పిల్లలు? ఇవన్నీ అడగరు వాళ్ళు. నీకు బుద్ధి ఉందా? ఇవన్నీ అడగరు. వాళ్ళు ఏం అడుగుతారు? ధర్మం ఆచరించావా? ధర్మం ఆచరించావా లేదా అంటారు. ఏంటండి ధర్మమా? నీకు ఎన్ని ఇచ్చాను నేను? సంపద ఇచ్చాం, ఇంకా బుద్ధి ఇచ్చాం, విద్య ఇచ్చాను, ఇంకా ఆరోగ్యం ఇచ్చాం. ఎన్ని ఇచ్చామా లేదా? నీకు ఇచ్చాం. ఇది నువ్వే అనుభవించావా లేకపోతే ఎవరితో అన్నా పంచుకున్నావా అని అడుగుతారు. అవసరమైన వాళ్ళకి ఎవరితో అయినా సరే నీకు ఇచ్చింది దాంట్లో ఎంతైనా సరే ఇంకోటికి ఇచ్చావా నువ్వు అని అడుగుతారు. తెలివిగా ఆ తప్పేం చేయలేదు అన్నావు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇక ఇక్కడ నీకు ఏమి ఉత్తమమైన సదుపాయాలు ఏమి ఉండవయ్యా అంటారు. పరలోకంలో కూడా కావాల్సిందేంటి? ధర్మం. ఇక్కడ ధర్మంగా జీవిస్తేనే అక్కడ. సర్లే నేను ఇక్కడ చేస్తాను అంటే కుదరదు, పో కింద పో అంటారు. అక్కడ నేను చేస్తాను ధర్మం అంటే కుదరదు, ఇక్కడికి వచ్చే చేయాలి ధర్మం. సరే ఇక్కడికి వస్తాను, ఒక మంచి ఇంతకు ముందు ఇచ్చిన సంపదతో నన్ను మళ్ళీ ఇంకో జన్మం నాకు ఇచ్చేయంటారు. కుదరదు, నువ్వు సద్వినియోగం చేసావుగా కాబట్టి అక్కడి నుంచి బయలుదేరాలి, మళ్ళీ కింద నుంచి బయలుదేరాలి. మనం చూసాంగా పోయినసారి. సరే, పరలోకంలో కూడా కావాల్సింది ధర్మం అంటున్నారు. అన్నిటికన్నా ఆల్ టైమ్ కరెన్సీ ఉందా? ఆల్ టైమ్ కరెన్సీ అంటే ఏంటి తెలుసా? ఏ దేశంలో అన్నా పనిచేసే, ఎప్పుడు ఎల్లప్పుడూ పనిచేసే కరెన్సీ ఒకటి ఉంది. ఏంటిది? డాలర్ కదా. అలాంటిది ఇక్కడ డాలర్ కాదు, ఇక్కడ చెప్పేది చాణక్యులు వారు చెప్పేది ఏంటి? శీలం అంటున్నారు.
శీలం సర్వదా వై సుఖం. ఎల్ల కాలాల్లో సర్వదా అన్ని చోట్ల పనిచేసేది ఏంటంటే సంపద శీలం. శీలం అంటే ఏంటి? సద్బుద్ధి, సత్ప్రవృత్తి కదా, గుడ్ క్యారెక్టర్ అంటాం. ఇది శీలం. ఇది ఉండాలి. ఇది అన్నిటికైనా ఉత్తమమైన సంపద అంటే ఇది. ఓ, ఇదేదో బాగానే ఉంది అంటే ఇది ఏడోదిలాగా అయింది కదా ఇప్పుడు. అసలు ఏంటండి ఈ శీలం? ఏదో గుడ్ క్యారెక్టర్ అంటే సరిపోదు కదా. ఇప్పుడు మేము మా సమయాన్ని అది సంపాదించడానికి వినియోగిద్దామని అనుకున్నాం, అలా పూనుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? శీలం అనేది స్పష్టంగా తెలుసుకోవాలి కదా. ఏంటి శీలం అంటే? సత్యం, అహింస, అస్తేయం. అవునా? శౌచం, ఇంద్రియ నిగ్రహ. 5 చెప్పాను. సత్యం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏంటి సత్యం అంటే? చెప్పండి, ఈలోపు నేను పని చేస్తా. గట్టిగా చెప్పండి, అందరూ వింటారు. అహింస అంటే అందరికీ వినపడిందా? సత్యం అంటే ఏదో రకంగా పని సాధించేద్దామని కాదు కదా, వేరే వాళ్ళకి హాని కలగకుండా ప్రియంగా, దాంట్లో కాపట్యం లేకుండా మాట్లాడితే అదే సత్యం. అందరికీ తెలిసిందే. అహింస అంటే తెలిసి వేరే శారీరకంగా కానీ, వాచికంగా కానీ, మానసికంగా కానీ ఎవరికి హాని చేయకుండా ఉంటాం. సత్యం, అహింస. అస్తేయం అంటే ఇక్కడ మనం ఎలా తీసుకుందాం? మనం ఎలా సంపాదించాలి? ఎలాగోలా సంపాదించడం కాదు, వేరే వాళ్ళకి అవకాశం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా ఆస్తి లాగేద్దామని చూస్తే అది కాదు. ధర్మబద్ధంగా సంపాదించుకోవాలి. 3 ఇది ఎన్ని దేంట్లో భాగంగా వస్తున్నాయి? శీలం. ఈ 3 తర్వాత ఏం చెప్పాను? 4వది అస్తేయం. తర్వాత ఏంటి మీరు చెప్పాలి, యోగాచార్యులు వారు. శౌచం ఉందా లేదా యోగాలో? శౌచం. శౌచం అంటే ఏంటి? ఇక్కడ మనం శౌచం అంటే ఏం తీసుకుందామంటే, శౌచం అంటే క్లీన్లీనెస్ కదా. క్లీన్లీనెస్ అంటే వ్యసనాలకి బానిస అవ్వకుండా ఉంటాం. ఇక్కడ వ్యసనం అంటే ఈ అర్థంలో, ఇక్కడ ఈ సందర్భంలో అర్థం ఏంటి? వ్యసనం ఇప్పుడు ఎన్నో రకాల వ్యసనాలు ఉన్నాయి. ఏంటి ఆ వ్యసనాలు? ఇప్పుడు కొంతమంది పొగ తాగుతారు, కొంతమంది మద్యం సేవిస్తారు. ఎన్ని వ్యసనాలే కదా. ఈ రకంగా మనకే ఒక హాని చేసే వ్యసనాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ వ్యసనాలకే బానిస అవ్వకుండా ఉంటే అది శౌచం. దట్ ఈస్ ద రియల్ క్లీన్లీనెస్. ఈ సమాజంలో ఇలా తీసుకోవాలి మనం. తర్వాత 5వది శౌచం, ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటండి? సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అందరూ గృహస్థులే కదా. గృహస్థులకి ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటంటే మీ జీవిత భాగస్వాములు ఉన్నారా, వారితో ఎలా ప్రవర్తించాలి? ప్రేమగా, విశ్వాసంతో మీరు వారితో జీవిస్తే అది మీకు ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ సరిగ్గా ఉంటే అప్పుడు మనకి శీలవంతం అయినట్టు. శీలం అంటే ఇది, ఈ 5. సరే, శీలం అంటే ఏంటో అర్థమైంది మనకి. ఇప్పుడు మీ మనసులో ఉండొచ్చు, ఇవన్నీ గృహస్థులకు అయ్యే పనులేనా?
ఎవరైనా ఒక్కలన్నా అనుకున్నారా అలా? ఏంటో వీళ్ళు చెప్తారు ఆశ్రమాల్లో ఉంటూ. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఈ రకంగా జీవించవచ్చా? నాతో వాదించారు ఒక ఆయన, అందుకనే అడుగుతున్నా, జీవించవచ్చా ఇలా? ఏమో, జీవించవచ్చు, ఎందుకంటే చెప్పాలి కదా నా ముందు కూర్చుంటే. కానీ మాకు జీవించాలనే ఉందండి. కానీ ఏదన్నా ఒక సులభ ఉపాయం ఉందా? సులభమైన ఉపాయం ఏంటి? ఇలాంటి ఒక శీలవంతమైన జీవితాన్ని మనం జీవించటానికి ఉపాయం ఉందా? ఎవరిని అడుగుదాం? భాగవతాన్ని అడుగుదాం, భాగవత మహాపురాణాన్ని అడుగుదాం. భాగవత పురాణంలో ఒక శ్లోకం ఉంది. ఏమంటున్నారు భాగవతం? వాసుదేవ భగవతి. వాసుదేవుణ్ణి ఆశ్రయించాలి. వాసుదేవ భగవతి భక్తి యోగా ప్రయోజిత. వాసుదేవ భగవతి భక్తి యోగ ప్రయోజిత. దానివల్ల ఏంటి మనకు లభ్యమయ్యేది? భక్తి. ఎవరి పట్ల? వాసుదేవుని పట్ల. ఎలాంటి భక్తి? నిష్కామమైన భక్తి. అది గనక మనకుంటే జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం చ యథైతుకః. అంటే ఏంటి? అర్థమైందా? వాసుదేవ సర్వమితి. అర్థమైంది కదా? సో కొంచెం దాన్ని స్పష్టంగా మనం చూద్దాం. మీరందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థించి ఆయన్ని ఎలా? ఎవరు అసలు ఈశ్వరుడు అంటే? ఎక్కడున్నాడు ఈశ్వరుడు? గుళ్ళో ఉన్నాడా? అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్నాడు ఈశ్వరుడు. ఆయనకి అన్నీ తెలుసు. నేనెవరో కూడా తెలుసు. నేను ఎలా జీవిస్తే నాకు ఉత్తమమైన సుఖం అన్నీ తెలిసిన ఆయన. ఇప్పుడు నేను ఆయన్ని ఏమడగాలి? ఏమీ అడగవసరంలా. మనం ఆయనకి సమర్పణతో మనం ఉండాలి కదా. ఇలా చేస్తే అది భక్తి యోగం అవుతుంది. భక్తి యోగం, నిష్కామమైన భక్తి. మరి ఏ ఈశ్వరుణ్ణి ప్రార్థించాలండి? మీకు ఎవరి మీద ఎక్కువ శ్రద్ధ, గురి ఉందో ఆయనే ఈశ్వరుడు. కానీ మీకోసం ఆ రూపంలో ఆయన వ్యక్తమయ్యారు. ఎవరి కోసం? మీకోసం. ఆయనకేంటి రూపం? అన్ని రూపాలు ఆయనయే. కానీ మీరు ఒక రూపం తీసుకుంటే దానివల్ల ఎవరికి లాభం? మీకు లాభం. ఎందుకని? మీకు ఏకాగ్రత సమకూరుతుంది. ఆయన మీద భక్తి శ్రద్ధలతో గనక మనం పూజిస్తే అప్పుడు మనకి ఏమేమి లభ్యమవుతాయి? జనయతి ఆశు వైరాగ్యం. చాలా వేగంగా వైరాగ్యం మీకు చేతిలో ఉంటుందంట. వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ మన ఈ గ్రూప్కి వైరాగ్యం అనేది ఎలా తీసుకుందాం? సమయాన్ని సద్వినియోగం చేసే ఒక మానసిక స్థితి ఇది. సమయాన్ని సద్వినియోగం చేయటం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ఇంతమంది, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అవునా? కొంతమంది గంట, కొంతమంది గంటన్నర, ఇంకా ఎక్కువ ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సమయం మీరు ఇక్కడ లేకపోతే ఏదో రకంగా మీరు దాన్ని వినియోగించేవారే కదా. కానీ ఇది ఇలా వినియోగిస్తున్నారు కదా. ఇలా వినియోగించాలంటే మనం ఎన్నో వద్దనుకునే కదా ఇక్కడికి వచ్చాం. అదే వైరాగ్యం అంటే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఇప్పుడు ఫోన్లో ఎవరికైనా వచ్చినాయి, వాళ్ళు ఏం చేశారు? ఎమ్మటే నొక్కేశారు. కొంతమంది అసలు వద్దే అనుకున్నారు. ఇది వైరాగ్యం అంటే. ఎందుకని? ఇక్కడ చెప్పేదేదో ఇందామని. ఇది వైరాగ్యం.
ఇది ఎలా వస్తుంది? ఈశ్వరుడు అనుగ్రహం వల్ల వస్తుందండి. ఈశ్వరుడు అనుగ్రహం వల్లే మనకు సత్సంగంలో కూర్చోవాలి అనే మనసు. ఈశ్వరుడు అనుగ్రహం వల్లే మనకి ఏకాగ్రత అటు ఇటు అయినా పడుకోకుండా వినాలి అనే ఒక సంకల్పంతో చూడండి 80 ఏళ్ళు వయసు వచ్చిన ఆయన కూర్చున్నారు అక్కడ. అది ఈశ్వర అనుగ్రహం వల్ల వచ్చేది. ఇది ఈశ్వర భక్తి వల్ల మనకి వేగంగా వచ్చేది ఏంటి? వైరాగ్యం. అందుకే ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి, నారాయణరావు గారు, ఎక్కడో తెలంగాణ ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఒక పుణ్య స్థలానికి వెళ్ళారు. అక్కడ సత్సంగులన్నీ వింటాం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం. చూడండి దీనివల్ల ఎందువల్ల అయిందంటే నిష్కామమైన భక్తి వల్ల. నిష్కామమైన భక్తి శ్రద్ధ ఉంటే దానివల్ల మనకి వైరాగ్యం. అవునా అమ్మా? అంతేకాదు, అక్కడితో ఆగదు అది. ఇంకెక్కడికి వెళ్తాను? అది జ్ఞానం. జ్ఞానం ఉపహితం. జ్ఞానం ఎలాంటి జ్ఞానం? దానికి ఇంకా కారణం అంటూ లేదు. అంటే దాని అర్థం ఏంటంటే అనుభవపూర్వకమైన జ్ఞానం లభ్యమవుతుంది. అనుభవపూర్వకమైన జ్ఞానం అంటే మనం ఏ ఈశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తున్నామో ఆ ఈశ్వరుడి యొక్క నిజస్వరూపాన్ని మనం గుర్తించగలం అంటున్నాం. ఆ ఈశ్వరుడి యొక్క నిజస్వరూపం ఏంటి? సచ్చిదానందం అని విన్నారు కదా. అది సచ్చిదానందం ఎక్కడుంది? సమస్త సృష్టిలోను కనపడే నామరూపాల యొక్క స్వరూపాన్ని మనం అనుభవపూర్వకంగా గుర్తిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలు కంఠస్థం వల్ల కాదు కదా జ్ఞానం అనేది. ఎవరికి అర్థం కాకుండా ఉన్న వాక్కులు ప్రయోగించటం కాదు. మరి ఏంటి జ్ఞానం? మన యొక్క స్వరూపాన్ని స్పష్టంగా గ్రహించటం. గ్రహించామంటే ఆ క్షణం మనం ఎలా మిగులుతాం? స్వరూపంగానే మిగులుతాం కదా. ఇప్పుడు భాగవతం ఏమంటే నిష్కామమైన భక్తి కనుక నీ ఉంటే నువ్వు ఎక్కడ వెళ్తావు? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని, సద్వినియోగం చేసుకుంటూ అంటే ఏంటి? సద్బుద్ధి, సత్ మనస్సు, సత్ ప్రవృత్తి. అక్కడతో ఆగకుండా ఇవన్నీ ఉంటే ఎక్కడికి వెళ్తారు మీరు? సత్సంగానికి వెళ్తారు. సత్సంగంలో మీరు మీ స్వరూపాన్ని తెలుసుకొని స్వరూపంగా మిగలగలుగుతారు. అవునా? ఇప్పుడు చూడండి, మన నారాయణరావు గారు శ్రీమంతుడేనా కదా. ఎందుకని? నిష్కామమైన భక్తి ఉంది కాబట్టి. ఆయన కావాల్సిన సద్బుద్ధి ఉంది కాబట్టి, ఆయన స్వరూపం తెలుసుకోవాలనే ముముక్షత్వం ఉంది కాబట్టి. సో ఇవాళ మనం ఏమేం చూసాం? సంపద ఎన్ని రకాలు అనేది చూసాం. తర్వాత సంపదలో, అన్ని సంపదలో కొన్ని కాలాలకి కొన్ని సమయాలకే వర్తిస్తాయి. కానీ ఆల్ టైం మనకి ఉపయోగపడే సంపద ఏంటి? శీలం. అది మనం చూసాం. శీలం అంటే ఏంటో చూసాం. శీలాన్ని ఎలా మన సొంతం చేసుకోవాలి, సులభమైన మార్గం భాగవతం ద్వారా అది చూసాం. సో మనం ఈశ్వరుడు అనుగ్రహంతో, గురుకృప వల్ల ఇలాంటి సంపదను మనం సొంతం చేసుకోవాలని ప్రార్థిస్తూ సత్సంగం ఇక్కడితో ఉపసంహరిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.